ఆమె ఏదో ఆమె ఎంజాయ్ చేసినా అయిపోయేది. ఆమె ఆడ బీజే చేసుకుంటూ ఉండి దాన్ని మళ్ళీ స్నాప్ పెట్టి ఆ 5 స్నాప్లో ఒక స్నాప్ ఓపెన్ చేసినందుకే పైన కిందికైంది ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మొత్తము. అట్లాంటిది 5 స్నాప్లు ఓపెన్ చేసింటే నాకు తెలిసి ప్రభాస్ అన్న అప్పట్లో ఆహా దానికి వచ్చిండే, అప్పుడు ఆహా పని చేయలే. ఇది కూడా అట్లే. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడడం. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏకాగ్రత మన 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 కంట్రోల్ మనం పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. లేదనుకో ఇంకొకటి ఆమె బీజే పెట్టింది కదా, నువ్వు కూడా అట్లాంటిదే పెట్టి స్నాప్ పెట్టి వాడేసింటే అయిపోతుంది. మన ఎమోషన్ మన కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్. అదే అన్న. అంటే ఇలా అబ్బాయిల ఫీలింగ్స్తో ఆడుకోవడం ఎంతవరకు చాలా తప్పన్న. ఎందుకంటే సమాజం అంతే అన్న, సమాజం చెడిపోయింది ఫస్ట్ థింగ్. ఇది చైన్ రియాక్షన్ లాగా ఓ రియాక్షన్. అంటే సైకిల్ మోషన్లో ఎట్లయితే ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయో సోషల్ మీడియాలో ఇవి అట్లే రేజ్ అవుతూనే ఉంటాయి. ఇంకా మనలో మనం ఉండి ఏకాగ్రత మన మీద మనం పెట్టుకొని మనంతకు మనం కంట్రోల్గా ఉంటేనే సర్వైవ్ అవుతాం ఇప్పుడు ఉండే జనరేషన్లో, లేకపోతే కష్టం అన్న. అంటే అబ్బాయిలకు అంతలా అడిక్ట్ అయ్యి అబ్బాయిలకు ఏం చెప్తారు అన్న? ఒకటి అన్న, అడిక్ట్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది, సర్టెన్ టైం వరకు లవ్ చేసింది. దాని తర్వాత హ్యాండ్ ఇచ్చి నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈ అబ్బాయి తట్టుకోలేకపోయిండు ఫస్ట్ థింగ్. అందుకు ఈ రకంగా సఫర్ అయ్యిండు. 4 గోడల మధ్యలో ఆయన ఏడుస్తుంటే కూడా నరాలు కనిపించేలాగా ఏడ్చి ఇంకా డిప్రెషన్లోకి పోతానే టైంలో కూడా స్నాప్స్ పంపించి ఇంత మానసికంగా చేయడం అనేది అయితే చాలా ఘోరం అన్నది. అంటే ప్రతి అబ్బాయి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని అంటారు, అది నిజమే అంటారా? ఖచ్చితంగా జరుగుతుందన్న. ఎందుకంటే బీటెక్ లైఫ్ ఇంకా వేరన్న. ఫ్యామిలీ ఉండదు ఫస్ట్ థింగ్, అమ్మ నాన్న ఉండరు. ఫ్రెండ్స్ లేట్ నైట్స్ బయటికి అట్లా లైఫ్కి అలవాటు అయిపోయినాక ఇంకొక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయి కూడా బీటెక్ ఇంకా ఒక్కసారి 10th అయిపోతే అమ్మాయిలు కూడా, అంటే 10th లోపు కూడా అమ్మాయిలు అట్లే ఉన్నారు, కానీ ఒకసారి 10th అయిపోతే ఇంకా మనలో మనం ఉంటే మంచిదన్న. అలాంటి అమ్మాయిలకు ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చెప్పలేమన్న. అమ్మాయిలు ఏముందని ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక ఏమో పెళ్ళాలే మొగుని చంపుతున్నప్పుడు అమ్మాయిలకి ఏం చెప్పేదన్న నాకు అర్థం కాదు. అప్పగింతలప్పుడు మొగుళ్ళ అమ్మ నాయనలు కూడా ఏడ్చాలి ఈసారి నుంచి. అదొకటి జరిగితే మంచిగా అనిపిస్తుంది.